హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పెళ్లి రోజు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యన అస్సలు నాకు వీడియో పెట్టడానికి టైం కుదరట్లేదు. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే మా పెళ్లి రోజు మాకు గుర్తుగా ఉంటుంది, అలాగే మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుందని ఈ వీడియో చేశాను. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇది మా 13th వెడ్డింగ్ యానివర్సరీ. సో పొద్దున్నే లేచి అందరం స్నానాలు చేసి గుడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ లండన్లో చాలా ఎక్కువ టెంపుల్స్ ఏమీ ఉండవండి, కొన్నే ఉంటాయి. అందులో ఒక ఫేమస్ టెంపుల్ లండన్ శ్రీ మురుగన్ టెంపుల్. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో లండన్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్ చూపించాను, అలాగే ఈ వీడియోలో లండన్ మురుగన్ టెంపుల్ చూపిద్దామని ఈ వీడియో చేశాను. సో టెంపుల్ మొత్తం చూపించడానికైతే కుదరలేదు. టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక టనల్ కనిపించింది, భలే అనిపించింది ఆ టనల్ లోపల నుండి వెళ్తుంటే. మేబీ యూకేలో ఇలాంటివి చాలానే ఉంటాయేమో, బట్ నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి టనల్ లోపల నుండి వెళ్ళడం. సో చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ యూకేలో రోడ్లు మాత్రం భలే నీట్గా ఉంటాయండి. ఎందుకుండు వాళ్ళు వేసే ఫైన్స్కి భయపడి ఎవరు చెత్త వేయరు బయట. అండ్ అలాగే ఇక్కడ కట్టే ట్యాక్స్లకి ఈ మాత్రం కూడా మెయింటైన్ చేయకపోతే ఇక వేస్టే అనిపించింది నాకు. అండ్ అలాగే ఏదో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఇక గుడికి రీచ్ అయిపోయాము. ఇదే లండన్ శ్రీ మురుగన్ టెంపుల్, చాలా ఫేమస్ లండన్లో. రెండు పక్కపక్కనే ఉంటాయి. లండన్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఈస్ట్ హ్యామ్లో ఉంటుంది, అలాగే మురుగన్ టెంపుల్ ఇల్ఫోర్డ్లో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మన ఇండియాలో టెంపుల్స్కి ఏమాత్రం తీసిపోదు. అసలు కాసేపు అయితే మనకి ఇండియాలో ఉన్నట్లే అనిపిస్తుంది. టెంపుల్ మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి మందిరం ఉంటుంది. ఇక చుట్టూ మిగిలిన అన్ని దేవుళ్ళ గుడులు ఉంటాయి. వినాయక స్వామి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి, అలాగే శివాలయం అన్నీ ఉంటాయి. అర్చన టికెట్ £5. £5 టికెట్ తీసుకుంటే మనకి ఒక కొబ్బరికాయ అలాగే ఒక పండు అన్నీ వేసి ఒక బుట్టలో వేసి ఇస్తారనమాట ఒక టికెట్తో. మేము కూడా అర్చన చేయించుకుని ఇక కాసేపు గుళ్ళో కూర్చున్న తర్వాత అక్కడ ఫ్రీగా భోజనం పెడతారనమాట. చాలా బాగుంటుంది భోజనము. మేము కూడా ఆ రోజు అక్కడే భోంచేసాము. భోంచేసిన తర్వాత పిల్లలు కాసేపు ఆడుకున్నారు. అక్కడ పావురాలు ఉంటే ఇక వాటితో ఆడడం మొదలు పెట్టారు మా పాప బాబు. ఇక వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి చాలా కష్టమైంది. నాకైతే ఈ టెంపుల్లో ఉన్నంతసేపు తిరుత్తని టెంపుల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. తిరుత్తని టెంపుల్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. నిజంగా టెంపుల్లో మనకి దొరికేంత ప్రశాంతత ఇక ఎక్కడ దొరకదు. అందుకే ఎప్పుడు కుదిరినా టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఇక కాసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యాము ఇంటికి. చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, లైక్ యూకేకి రావచ్చా ఈ సిచ్యువేషన్లో, సేఫేనా అని. మేము కూడా వచ్చి 1 year కూడా అవ్వలేదండి ఇంకా. సో మేమైతే రిస్క్ చేసే వచ్చాము. రిస్క్ అని ఎందుకంటున్నానంటే మేము ఇద్దరము జాబ్ చేసే వాళ్ళము ఇండియాలో ఉన్నప్పుడు. నేను జాబ్కి రిజైన్ చేసి మా హస్బెండ్ ఒక్కళ్ళకే ఇక్కడ జాబ్ చూసుకుని వచ్చామన్నమాట. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కటి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తే కానీ ఇక్కడ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టము. అందుకని నేను రిస్క్ అన్నాను. సో యూకే లైఫ్ మీద నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇక మా పెళ్లి రోజుకి వస్తే గుడి నుంచి ఇంటికి వచ్చాక ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కేక్ కట్ చేసాము పిల్లలతో కలిసి. మా ఇంట్లో బర్త్డే అయినా పెళ్లి రోజైనా ఏ స్పెషల్ డే అయినా కూడా కేక్ అందరం కలిసే కట్ చేస్తాము. సో మనం పిల్లలతో అలా కలిసి సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది స్పెషల్ డేస్ వాల్యూ, ఇంపార్టెన్స్ ఆఫ్ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ. అది మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే చాలా మంచిది.